లార్డ్ మెకాలే 1835 విద్యా విధానం భారతీయులపై ఎలా ప్రభావం మనం ఈ రోజు ఎలా చదువుతున్నామో దానికి మూలం 1835లో తీసుకున్న ఒక నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకున్నవాడు లార్డ్ మెకాలే. 1835లో బ్రిటిష్ పాలనా సమయంలో లార్డ్ మెకాలే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మినిట్ ను ప్రవేశపెట్టాడు. దాని లక్ష్యం భారతీయులను పాలించడానికి తక్కువ ఖర్చుతో అనుకూలమైన ఉద్యోగులను తయారు చేయడం. అతని మాటల్లోనే రంగులో భారతీయులు, ఆలోచనలో బ్రిటిష్ లా ఉండాలని. ఆ విద్యా విధానం లక్షణాలు ఈ విద్యా విధానం నేర్పింది. ఇంగ్లీష్ భాషకు ప్రాధాన్యం, పుస్తకాల జ్ఞానం, రోట్ లెర్నింగ్ పద్ధతి, పరీక్షలు, మార్కులు, ప్రశ్నించడం కంటే గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువ విలువ. భారతీయులపై ప్రభావం ఈ విధానం వల్ల సాంప్రదాయ భారతీయ జ్ఞానం ప్రక్కన పడింది. గురుకుల వ్యవస్థ తగ్గిపోయింది. చదువు, ఉద్యోగం అన్న భావన పెరిగింది. సృజనాత్మకత కంటే విధేయత పెరిగింది. మనం ఆలోచించే వాళ్ళకంటే ఆదేశాలను పాటించే వాళ్ళం అయ్యాం. ఈ రోజు కూడా మార్కులే ప్రతిభ అనుకుంటున్నాం. తప్పు చేస్తే శిక్ష, టీచర్ చెప్పిందే చివరి నిజం, రిస్క్ తీసుకోవడానికి భయం. ఇవన్నీ 1835లో వేసిన పునాదుల ప్రభావమే. ఇది అంతా చెడ్డే కాదు. ఈ విధానం వల్ల లిటరసీ రేట్ పెరిగింది, ఆధునిక విద్య వచ్చింది, ప్రపంచంతో అనుసంధానం ఏర్పడింది. కానీ ఒకటి తగ్గిపోయింది, స్వతంత్ర ఆలోచన, ఇండివిజువల్ థింకింగ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? పుస్తకాలతో పాటు ఆలోచన నేర్పాలి. ప్రశ్నించే పిల్లలను శిక్షించకూడదు. మార్కుల కంటే నైపుణ్యాలకు విలువ ఇవ్వాలి. విద్యా విధానం మారాలి, కానీ ముందుగా మన మైండ్ సెట్ మారాలి. భారతదేశ భవిష్యత్ ఆలోచించే విద్యార్థుల చేతిలోనే ఉంది. ఈ రీల్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరింత విలువైన కంటెంట్ కోసం ఫాలో చేయండి.